హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక ముఖ్యమైన అప్డేటు. అలాగే 3 నెలల రేషన్ అనేది ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. అలాగే సరుకులు ఏమైనా పంపిణీ చేస్తున్నారా? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవీసీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన గడువుతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఇది ఊరటనిచ్చే వార్తగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హాస్టల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆగస్టు 31 లోపు ఈకేవీసీ పూర్తి చేసుకునే అవకాశం పొందారు. అలాగే అధికారుల సమాచారం ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. రేషన్ బియ్యం తీసుకునేందుకు వెళ్ళిన సమయంలో ఈకేవీసీ పూర్తి చేయని కుటుంబ సభ్యులు అక్కడే సంబంధిత అధికారులను లేదా డీలర్ను సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 6 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి సభ్యుడు ఈకేవీసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాదు చీఫ్ రేషన్ అధికారి విడుదల చేసిన ప్రకటన ప్రకారం నగరంలో కొనసాగుతున్న వర్షాలు మరియు ప్రత్యేక సర్వే ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. అలాగే భవిష్యత్తులో చౌక ధరల దుకాణాలను కేవలం బియ్యం పంపిణీకే కాకుండా చక్కెర, పప్పులు, గోధుమలు, నూనె వంటి మరిన్ని నిత్యావసర వస్తువులు అందించే కేంద్రాలుగా అభివృద్ధి చేసే అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.